డొనాల్డ్ ట్రంప్ 47వ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తీసుకున్న నిర్ణయాలు భారతీయులకు, ముఖ్యంగా అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు పెద్ద ఎత్తున ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. ట్రంప్ తీసుకున్న కొన్ని వివాదాస్పద నిర్ణయాలు భారతీయ సమాజాన్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టేలా ఉన్నాయి. పౌరసత్వ హక్కుల రద్దు. అమెరికాలో పుట్టిన వారికి పౌరసత్వం ఇవ్వడాన్ని రద్దు చేసే ఆదేశం ట్రంప్ జారీ చేయడం భారతీయులకు ప్రధాన సమస్యగా మారింది. ఎందుకంటే అనేక భారతీయ కుటుంబాలు తమ పిల్లలను అమెరికాలో జన్మించించి వారికి పౌరసత్వం పొందేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ నిర్ణయం కారణంగా వారు ఎదుర్కొనే ఇబ్బందులు పెరుగుతాయి. కోర్టులు ఈ ఆదేశాన్ని నిలిపివేసే అవకాశం ఉన్నా అప్పటివరకు ఈ విధానంపై చట్టపరమైన అనిశ్చితి ఉంటుంది. వీసా విధానాల కఠినతరం. ట్రంప్ పాలనలో గతంలో కూడా H-1B వీసా నిబంధనలను కఠినతరం చేశారు. ప్రస్తుతం రెండోసారి అధ్యక్షుడిగా ఉండగా వీసాలపై మరింత కఠినమైన నియమాలను తీసుకురావడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు. ఇది అమెరికాలో ఉన్న భారతీయ ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగాలను కలిగి ఉన్నవారికి మరిన్ని సమస్యలను తెస్తుంది. టిక్టాక్ పై నిషేధం. టిక్టాక్ వంటి చైనాకు చెందిన యాప్లపై ట్రంప్ తీసుకున్న చర్యలు భారతీయులను పరోక్షంగా ప్రభావితం చేస్తాయి. ఎందుకంటే ఈ యాప్ను ప్రపంచవ్యాప్తంగా భారతీయులు విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ట్రంప్ తీసుకున్న ఆంక్షల వల్ల భారతీయ సాంకేతిక దిగ్గజాలు కూడా ఆర్థిక నష్టాలను ఎదుర్కొనే అవకాశముంది. అత్యవసర పరిస్థితుల ప్రకటన. ట్రంప్ సరిహద్దుల వద్ద అత్యవసర పరిస్థితిని ప్రకటించడంలో భాగంగా సైన్యాన్ని ఉపయోగించాలన్న ఆదేశం భారతీయ సొమ్ములపై కూడా ప్రభావం చూపుతుంది. అమెరికాలో చదువుతున్న లేదా ఉద్యోగాల్లో ఉన్న భారతీయులు ఈ విధానాల కారణంగా వలస నిబంధనల కఠినతరత వల్ల సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది. లింగ భేదాలపై నిర్ణయాలు. ట్రంప్ లింగ తటస్థతకు వ్యతిరేకంగా తీసుకున్న చర్యలు కూడా భారతీయుల మధ్య ఆందోళనను కలిగిస్తున్నాయి. భారతీయ సాంప్రదాయ కుటుంబాలు తరచూ అమెరికాలో లింగ సంబంధిత హక్కుల కోసం పోరాటం చేస్తున్నప్పటికీ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాలు వారికి నష్టాన్ని కలిగించే అవకాశముంది. ప్రత్యక్ష, పరోక్ష ప్రభావాలు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాలు భారతీయ వలసదారులు, విద్యార్థులు, ఐటీ నిపుణులు, వ్యాపారవేత్తల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేయవచ్చు. పైగా అమెరికా, భారత్ వ్యాపార సంబంధాలపై కూడా దుష్ప్రభావం పడే అవకాశముంది. అందుకే ట్రంప్ పాలనలో భారతీయులు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముంది. ఈ అన్ని చర్యలు ట్రంప్ పాలనలో 4 ఏళ్లకు ఎలా ఉంటాయో ముందే ఒక సంకేతంగా భావించవచ్చు. భారతదేశం మీద కూడా ఈ నిర్ణయాల ప్రభావం ఎలా ఉంటుందో వేచి చూడాలి. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తీసుకున్న వివాదాస్పద నిర్ణయాల్లో టారిఫ్లు, పన్నులు పెంపు విధానం కూడా భారతీయులకు, భారతదేశానికి పెద్ద సమస్యగా మారే అవకాశముంది. ఈ విధానం వల్ల అమెరికా, భారత్ మధ్య వ్యాపార సంబంధాలు కఠినతరమవుతాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. టారిఫ్ పెంపు వల్ల భారత వ్యాపారాలపై ప్రభావం. ట్రంప్ భారతదేశం నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై పన్నులు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ఉక్కు, అల్యూమినియం వంటి దిగుమతులపై అధిక పన్నులు వేయడం భారతదేశానికి తీవ్ర ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది. ఈ నిర్ణయం భారతీయ వ్యాపారవేత్తల కోసం అమెరికా మార్కెట్ను మరింత కఠినతరం చేస్తుంది. చిన్న, మధ్యతరహా వ్యాపారాలు ఈ విధానానికి బలయ్యే అవకాశముంది. భారత ఐటీ, ఫార్మా రంగాలకు ఎదురైన ఇబ్బందులు. అమెరికాలో ఉన్న భారత ఐటీ కంపెనీలు, ఫార్మా రంగంలో పనిచేసే సంస్థలు టారిఫ్ విధానాల వల్ల పెద్ద మొత్తంలో ఆర్థిక సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఉంది. భారతదేశం నుంచి అమెరికాకు ఔషధాలు, టెక్నాలజీ ఉత్పత్తులను భారీగా ఎగుమతి చేస్తారు. అయితే పన్నులు పెరగడం వల్ల ఈ ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. కస్టమర్ల డిమాండ్ తగ్గుతుంది. వ్యాపార సంబంధాలపై ప్రభావం. భారత్, అమెరికా మధ్య ఉన్న ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలపై ట్రంప్ తీసుకున్న ఈ విధానం ప్రభావం చూపుతుంది. గతంలో ట్రంప్ భారతదేశాన్ని టారిఫ్ కింగ్ అని పేర్కొంటూ ఆ దేశ దిగుమతులపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఆయన తీసుకున్న ఈ నిర్ణయాలు రెండు దేశాల మధ్య ఉన్న వ్యాపార సంబంధాలను మరింత దెబ్బతీసే అవకాశముంది. భారతీయ వలసదారులపై పరోక్ష ప్రభావం. టారిఫ్ పెంపు కారణంగా అమెరికాలో ఉద్యోగాలపై ప్రభావం చూపే అవకాశముంది. భారతీయ ఐటీ నిపుణులు, వ్యాపారవేత్తలు అక్కడ పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలను కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఇది భారతీయ వలసదారుల జీవనశైలిని కూడా ప్రభావితం చేస్తుంది. మొత్తం మీద ట్రంప్ తీసుకున్న టారిఫ్ హైక్, వీసా నియంత్రణలు, పౌరసత్వ హక్కుల రద్దు వంటి నిర్ణయాలు భారతీయులకు, భారతదేశ ఆర్థిక వ్యవస్థకు బలమైన దెబ్బ కొట్టే అవకాశమున్నాయి. పైగా భారతదేశం అమెరికా నుంచి భారీగా కొనుగోలు చేసే ఉత్పత్తులపై కూడా ఈ టారిఫ్ పెంపు ప్రభావం చూపుతుంది.
ఈ విధానాలు ట్రంప్ రెండోసారి అధ్యక్షతన భారతదేశం మరియు భారతీయులకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. భారత ప్రభుత్వం, వ్యాపార సంస్థలు ఈ ప్రభావాలను తగ్గించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. దౌత్యపరమైన చర్చలు కొనసాగించటం, బహుళ మార్గాలను అన్వేషించటం కీలకం అవుతుంది. Thank you for watching my video. For more videos please like, share, and subscribe.